sarees పట్టు సంబరాలు. Win 5-gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. Or that person does not have a problem wearing whatever they want to wear. Even హనీలో తను ఎప్పుడు నైటీలో నేను ఎప్పుడు చీరలో ఈస్ ఫుల్లీ కవర్డ్ ఇన్ పద్ధతిగా ఏదైతే అమ్మాయిలు వేసుకుంటే అబ్బాయిలకి నచ్చదో అది వేసుకొని ఉంటుంది తను ఆల్వేస్ ఇన్ నైటీ. It was quite sad though. And in different kind of makeup, very nice makeup, and people were like, I was scaring everyone in the production. So yeah, we all know you came from God's own country, right? Kerala. And people call her like she came from heaven. Divi. Divi from Divi. Divi. Yeah. Divi But, means heaven? yes. Oh, okay. Yes. So but Kerala and here Telugu states కంపేర్ చేసుకుంటే ఇక్కడ రెండు చోట్ల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంట్లో కొంచెం భయం ఉంటుంది గ్లామర్ ఫీల్డ్ అనగానే. దే విల్ ఫియర్ ఏ లాట్ అబౌట్ అస్, అంటే మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ. బట్ మొన్న చిరంజీవి సార్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఏంటంటే ఇండస్ట్రీ ఈజ్ సేఫ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. సో డోంట్ అంటే ఇక్కడ ఏదో కాస్టింగ్ కౌచ్ ఉందని ఇదని ఏం ఫీల్ అవ్వకండి. ఇట్స్ లైక్ ఏ మిర్రర్. మీరు సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే మీకు ఆపోజిట్ లో కూడా అలాగే వస్తుంది. Whatever sir told is absolutely right. I saw it on stage. దాన్ని కూడా ట్రోల్ చేశారు, which is very bad. And we have come to the industry. నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఫేస్ చేసినవి ఇప్పుడు ఫేస్ చేయలేదు. మనం యాజ్ వి గ్రో ఇట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఫేసింగ్ అంటే ఎప్పుడైతే మొద్దులాగా ఎప్పుడైతే మనకి ఏ నాలెడ్జ్ ఉండకుండా మనం ఇండస్ట్రీ కొత్తలో వస్తామో అప్పుడు ఎవడో ఒక ఎదవో 1-2 డైలాగులు వేస్తే దానికి మనం భయపడి చాలా మంది పారిపోతారు, తిరిగి వెళ్ళిపోతారు. బట్ వెన్ యూ ఫేస్ ఇట్, వెన్ యూ ఆర్ లైక్ లేదండి అని డీల్ చేయడం కూడా రావాలి. తెలివితేటలు అందుకే చదువుకోవాలి. ఫస్ట్ చదువుకుంటే ఈ తెలివిగల థింగ్స్ ఎవరైతే ఆపోజిట్ వాడు ఏమన్నా డైలాగ్ వేసినా ఏమైనా మాట్లాడినా ఇలా కాదు అలా కాదని చెప్పడానికి ఉంటుంది. నువ్వు ఒకవేళ నిజంగా ఒకటితో తిరిగినా సినిమా వస్తుందని గ్యారంటీ లేదు. సినిమా అనేది ఎవరితోటో తిరుగుతేనో ఎవరితోటో ఎక్కడికో వెళ్తేనో ఈ కాస్టింగ్ కౌచ్ చేస్తేనే జరగదు. ఇట్ ఓన్లీ కమ్స్ టు యూ వెన్ యూ హ్యావ్ ద desperation, like if you have ప్యాషన్ ఉండాలి, నీకు యాక్టింగ్ వచ్చి ఉండాలి, డాన్స్ అన్ని ఉండాలి. ఏవి లేకపోయినా యాక్టింగ్ వచ్చి ఉండాలి. లుక్స్ ఇవి అవి అసలు మ్యాటర్ కాదు. ఏదో ఒక లుక్ లో నీకు ఛాన్స్ వస్తుంది, కానీ నీకు యాక్టింగ్ వచ్చి ఉండాలి. అండ్ ఈ తెలివిగల మైండ్ సెట్ కూడా ఉండాలి. ఎవడో ఏదో చెప్తే నువ్వు లొంగిపోతే లైఫ్ లో ఎవరు ఎదగరు. దిస్ ఇస్ ఆల్ నిజంగానే. అంటే ఒక్కొక్కరు ఎవరో ఎక్కడో ఒక దగ్గర బ్యాడ్ గుడ్ 2 ఉంటాయి. బ్యాడ్ ఫెలో ఎవడో తగిలితే ఇదే ఉంటుందని అనుకోవడం వెరీ రాంగ్. అండ్ నాకు తెలిసి ఒక ఆడ మగ మధ్యలో ఎప్పుడు ఇదే ఉంటుంది. దేర్ ఇస్ అన్ అట్రాక్షన్. సో ఎవ్రీ మెన్ ఇస్ అట్రాక్టెడ్ టు అ విమెన్ అండ్ దే కీప్ ట్రయింగ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కీప్ ట్రయింగ్. తిన్నకైనా నాకైనా మీకైనా చాలా మంది అమ్మాయిలు ఇట్స్ అన్ అట్రాక్షన్. సో దానిలో మళ్ళీ అడ్మిరేషన్ గాని అడోర్ చేయడం ఈ కైండ్ ఉంటాయి, కొన్ని ఈ కైండ్ ఉంటాయి. అది కొంచెం అగ్లీగా ఉన్నవేమో అవి దాన్ని అలా చూసినట్లయితే ఓకే వీడితో వెళ్తే నాకేమన్నా ఛాన్స్ ఇస్తాడా, అస్సలు ఇవ్వడు. వెళ్ళిపోతే యు ఆర్ నాట్ న్యూ టు హిమ్, యూ వోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ. హీ విల్ సర్చ్ ఫర్ అనదర్ విమెన్ నౌ అండ్ దెన్ హీ విల్ ఆఫర్ ద సేమ్ థింగ్ టు హర్. వేరే అమ్మాయికి ఆ సినిమా నీకు ఎవరు ఊరికే నువ్వు తిరుగుతున్నందుకు కానీ నువ్వు వాళ్ళతో ఉన్నందుకు కానీ ఇవ్వరు. నీకు టాలెంట్ ఉంటే, నీకు నిజంగా ఉంటే, నువ్వు చేయగలిగితే ఇస్తారు. తిరిగినంత మాత్రాన సినిమా అసలుకే రాదు. తిరిగితే ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ దట్ పర్సన్ యు విల్ నాట్ ఈవెన్ గెట్ దట్ ఆపర్చునిటీ. ఇట్స్ లాస్ట్. యాక్చువల్లీ యు నో వాట్, బిగ్ బాస్ డ్యూరింగ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఐస్ గ్రాప్ చేస్తారు, ఇప్పుడు అటెన్షన్ గ్రాప్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారితో యాక్ట్ చేశారు ఇమీడియట్లీ. ఆయన అక్కడే అనౌన్స్ చేశారు ఐ విల్ గివ్ యు ఏ ఛాన్స్ అని చెప్పి. And did you I did Godfather with him. Oh nice. And he's my godfather. Chiranjeevi garu, I love him so much. Chiranjeevi garu, I think whatever graph was here until he praised me. When he praised me, the graph went big. And then whole Andhra and Telangana praised her. He gave me an opportunity in his film, and I get to work with a person like Chiranjeevi garu itself is a achievement. It's like achievement. Lifetime I'm a new achievement. person. You are there. I just I started my career, and then I got an opportunity with Chiranjeevi garu just after Big Boss, and then with a person like Chiranjeevi garu, the megastar of Tollywood, it is
I feel so lucky to be performing with him, and he didn't have to. For my closes, he was standing and still giving me expressions. Oh, nice. It is not at all his job. అసలు ఎవరు అవును, ఉండక్కర్లా, అవును. అసలు ఆయన జాబే కాదు. అలాంటిది ఆయన అక్కడే ఉండి నాకు ఎక్స్ప్రెషన్, సో ఐ గెట్ టు గివ్ మై ఎక్స్ప్రెషన్ బ్యాక్ లాగా హీ వాజ్ స్టాండింగ్ ఫర్ మీ. అండ్ ఎవరైనా డూపో నుంచుంటారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు అక్కడ కెమెరా డిపార్ట్మెంట్ నుంచుంటారు, చిరంజీవి గారికి అవసరమే లేదు. he impressed me so much that I really admire him. He's like my godfather. Oh, nice. అంటే ఆపర్చునిటీ ఏదో ఇచ్చాం కదా అన్నది కాకుండా ఆయన అదే ఫుల్ఫిల్ నాకు అయ్యే వరకు చాలా దగ్గర ఇష్టం. ఉన్నారా? ఆయన బర్త్డే రోజు అనుకోకుండా చిరంజీవి గారు తిరుపతిలో ఉన్నారు, నేను తిరుపతిలోనే ఉన్నా. ఓకే. ఎర్లీ మార్నింగ్ 5:30, 6 అవుతుంది, సుప్రభాత సేవకి వెళ్ళి వస్తున్నారు. I got to wish him in Tirupati temple, inside the temple. I felt so blessed that day also. నైస్. Good. Yeah. But I want to work. I want to dance with him. He told me he will give me an opportunity next to him. I don't know when. I want to dance, do the dance number with him. Nice. I want to do dance number with Nag sir, with Venkatesh Garu, with all the good big actors. అందరినీ చూసి పెరిగాను, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. I want to do in here. I want to do good roles. I hope you get to do all your dreams come true. Thank you. ఓకే. సో దివ్య గారు, మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తే మొత్తం అన్ని యానిమల్సే ఉన్నాయి. లైక్ ఎన్ని డాగ్స్ ఉన్నాయి, అసలు ఎన్ని నేమ్స్ ఉన్నాయో, ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయో. ఇంటి ఇంత ఇష్టమా? Yeah, I love animals. I think I love animals. క్యాట్స్ ఉన్నాయి, ప్యారెట్స్ ఉన్నాయి. Yeah. ఓకే. I really love animals, and I had మేమిద్దరం ఎంత యాంటీ అంటే ఆంటీ మొత్తం డిఫరెన్సా? really కంప్లీట్లీ you know no I'm so scared. oh my god. స్ట్రే డాగ్స్ ని ఆవిడ ఎక్కించేసుకుంటున్నారు, ఇలాగా స్కూటీ ఆపి స్ట్రే డాగ్ ని ఎక్కించేసుకుంటున్నారు ఆవిడ. అది వచ్చి ఎక్కేస్తుంది. Yeah, I mean, they are actually, I think unconditional love, if you need to experience, I think that is from animals that you get, because they don't judge, they don't and sometimes, you know, you need that kind of, I think nothing heals than nature and what is available in nature. Like these animals, you know, they can't speak, they can't talk, but then just they don't need anything from you. Maybe just a pat, a little pat is enough for you know, stray dogs especially. So yeah, I'm very much drawn to animals. అంటే ఎప్పుడు డోంట్ యూ స్కేర్ అండి బికాస్ ఆఫ్ దోస్? అంటే ర్యాండమ్ గా ఉంటాయి కదా, మనకు తెలియదు అసలు. I have She picked won't up scare, she's scared. I scare them. I scare them. No, actually, I've taken them home. Like, you know, so then I go for shoot, right? So then I'll take them and I'll give it to my parents in my parents' town. Okay, so in back home, and then now we have 6 dogs over there, 7 dogs there. So now my parents have said that, please, now wherever you go, please don't pick up random dogs and bring it home. Is we have 7 dogs now. We have house full over here. So once you can take care of them, please do that. I'm like, yeah, okay. యా, రెస్క్యూ డాగ్స్ చూసాను నేను. అంటే ఒక లెగ్ లేదు ఒక డాగ్ కి. Yeah. ఐ హావ్ సీన్ సమ్ I కైండ్ mean, ఆఫ్ పోస్ట్. yeah, that was in Fort Kochi when I saw that. But I mean, yeah, I love animals. బట్ హియర్ సంథింగ్ హ్యాపెండ్. ఏమైందంటే 500 డాగ్స్ నియర్లీ, ఐ థింక్ యూ న్యూ ఇట్. No. మీకు తెలుసు కదా?